ఈ బీబీసీకి ఉన్నటువంటి ప్రాధాన్యత అసలు భారతదేశంలో అవసరమా? రెండోది బీబీసీ వర్సెస్ నరేంద్ర మోడీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అసలు ఏం జరుగుతుంది? గోద్రా ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. యెస్. రామసేవకుల్ని సజీవ దహనం ట్రైన్లో చేసిన తర్వాత న్యూస్లో ఏమొచ్చింది? ముస్లిం జెనోసైడ్ చేశాడంట మోదీని మాస్ మర్డరర్ అన్నారు వాళ్ళు. హౌ డేర్ యూ కెన్ చీఫ్ మినిస్టర్ ఎవరికి న్యాయం చేయాలి ఆ రోజున? అలాంటి డాక్యుమెంటరీలో మొత్తం ప్రాపగెండా స్క్రిప్ట్ మార్చేశారు వాళ్ళు. మొత్తం దాన్ని రిలీజియన్ మీదకి నెట్టడము, హిందూ టెర్రరిస్ట్ అనటము. వాళ్ళు టెర్రరిస్టులు అయితే మాత్రం వాళ్ళని గన్మ్యాన్ అంట. టెర్రరిస్ట్ అనే పేరు వాడు మిలిటెంట్స్ అంటారు. ఎలా ఉంటుంది? రేప్ చేస్తే రేప్కి న్యాయం జరిగేది ఉండదు, రేపిస్ట్కి న్యాయం చేస్తారు వీళ్ళు. ఇంత దారుణంగా ఉంది కాబట్టి పండిత్ సతీష్ శర్మ గారు రియలీ హీఈస్ ద మేకర్ ఆఫ్ ద డాక్యుమెంటరీ. హీ విల్ బి ద గేమ్ చేంజర్ ఆఫ్ కికింగ్ అవుట్ బీబీసీ ఫ్రమ్ భారత్. నీడ్స్ టు హ్యాపెన్. ఎందుకు బీబీసీ వల్ల ఉన్న ప్రమాదం ఏంటి భారతదేశంలో? ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ రెండు రకాలు ఉంటాయి. మిస్ఇన్ఫర్మేషన్ అంటే బై మిస్టేక్ జరుగుతుంది. డిస్ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు కావాలని తప్పు చేసేది. నువ్వు ప్రతి ఇంటింటికి పోయి నీ ఇంట్లో ఇది తప్పు, నీ ఇంట్లో ఇది తప్పు, నీ ఇంట్లో ఇది బాగాలేదు, ఎవడడిగాడు నేను? నీళ్ళు సరిగ్గా చూసుకో ఫస్ట్. నీళ్ళే అన్నిటికన్నా కంపెనీలు పెట్టుకుని వేరే వాళ్ళందరినీ తప్పులు పెట్టి ఇట్లాంటి వాళ్ళు మనకి చిన్నప్పుడు ఉంటారు చూసారా, కావాలని పుల్లలు. చాలా మంది ఎక్కిపోయిస్తున్నారు కదా బీబీసీ ఇస్తున్న డాక్యుమెంటరీలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పాపపు చిట్ట లాంటివి అని చెప్పేవి నిజమే కదా, ఇది చూపించబోయినప్పుడు వీడియోస్ డిలీట్ చేయమని చెప్తున్నారు, ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎంతైనా చలామణి చేస్తారు అని చెప్పేసి అని అంటున్నారు. చేస్తారు. మరి సుప్రీంకోర్టు తప్పు చెప్తుంది. సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది కదా ఆయన ఏంత నిరపరాధి అని, నరేంద్ర మోదీ గారు. వెన్ సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ సేస్ ఇట్, దేర్ ఎండ్స్ ఇట్. దాన్ని మళ్ళీ బీబీసీ తీసుకొచ్చి నువ్వు డాక్యుమెంటరీ చేసి అన్ని తప్పుడు. యాక్చువల్గా దాని మీద మన లీగల్ సిస్టమ్ అడ్వకేట్స్ అందరూ కూడా ఈ డాక్యుమెంటరీని తప్పకుండా చూసి ఏం చేయాలో అది చేయాలి. దట్ ఈస్ వేర్ వీఆర్ హెడింగ్. మిగతా సిటీస్లో అంతా ఈ షో వేసి మనం విఐపీస్ ఓన్లీ బ్యూరోక్రాట్స్ అండ్ అడ్వకేట్స్ని ఎందుకు పిలుస్తున్నాం అంటే దీని మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పడి దాని ఉనికిని షేక్ చేయాలి. వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళు ఏంటో వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, నేను జస్ట్ కాళ్ళ మీద కాలు వేసుకుని రక్తం ఉడుకు అందకుండా చల్లటి రక్తంతో మీతో మాట్లాడే ట్రైనింగ్ నేను పొందుంటాను. ఆ డ్రగ్ వేసుకుంటాను నేను. మీరు నిజం చెప్పాల్సిన మీరు వణికిపోతూ ఉంటారు నేను అడిగే క్వశ్చన్స్. చాలా దారుణమైన ఆట బీబీసీ ఆడుతున్న ఆట. ఆ జర్నలిస్టులను అందరినీ అక్కడ ఉన్న వాళ్ళ లోపల ఉన్న స్టోరీస్ చూస్తే కంప్లీట్గా యాంటీ హిందూ లాగా ట్రైన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు స్ట్రింగ్ వినోద్ అంటేనే ఒక రకమైన యుద్ధాలు చేసేవాడు, ఒక రకమైన వివాదాస్పదమైన వివాదాలు ఏం లేవు. మీరు పరిశోధించినవి గంటపదంగా చెప్పడం, సూటిగానే చెప్పడం మీ నైజం యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూస్తేనేమో మీ వయసు కానీ, మీ ఫైనాన్షియల్ కెపాసిటీస్ కానీ, మీకున్న సత్తా కానీ ఒక బీబీసీ లాంటి మీద ఒక యుద్ధాన్నే ప్రకటించుకున్నారు. బతకగలరా నిజంగా? మనకు అంటే ఒక వినోద్ 140 కోట్ల మందిని కదిలించలేడు. 140 మంది కదిలితేనే అదొక కదలిక తీసుకొస్తుంది. సో వాళ్ళందరి దగ్గరికి మెసేజ్ తీసుకెళ్ళి అరే లేవండ్రా అనే పనే చేస్తున్నాం తప్ప మనం యాక్చువల్గా ఏం చేయలేం. బట్ హైదరాబాద్లో మనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే చిన్న హోప్. మిగతా సిటీస్ అన్నిటికీ దీన్ని తీసుకొస్తే ఇంకా మనం ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి చేయగలుగుతాం. అట్లీస్ట్ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి లీగలీ వాటిని వెళ్ళగొట్టడము, ఇంకొకటి వాటి క్రెడిబిలిటీ చంపేయటం. క్రెడిబిలిటీ చంపేస్తే కూడా అది సగం చచ్చినట్టే. దాని సబ్స్క్రైబర్లు, దాన్ని చూసేవాళ్ళు ఓకే ఇదంతా తప్పు అనేది తెలుసుకుంటే సద్గురు దగ్గరికి వెళ్తారు. ఒకటే క్వశ్చన్ రిపీట్ చేస్తుంటారు, వేరే క్వశ్చనే ఉండదు అక్కడ. అదేదో ఒకే ఏంటి, ఒక మనిషి ఏమని అడుగుతాడు, మీరు ఆ ఎలిఫెంట్ ల్యాండ్స్ అన్ని కూడా పర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకున్నారు, బిల్డింగ్లు ఎందుకు కట్టారు అని అడిగితే అది ఆల్రెడీ సెటిల్ అయిపోయిన కేసు రాబోయి నువ్వు మళ్ళీ అదే అడుగుతున్నావు. అరే యువర్ నాన్సెన్స్, టర్న్ ఆఫ్ యువర్ కెమెరా అంటాడు సద్గురు. ఆ టర్న్ ఆఫ్ యువర్ కెమెరా అనేది చెప్పలేకపోయాడు. హౌ కెన్ యోగి ఈజ్ యాంగ్రీ అని స్టార్ట్ చేస్తారనమాట. ఏంటి ఆయన బతుకు వీళ్ళకి ఆన్సర్ చేసేదా పని. యాక్చువల్గా మనకి చేసిన ఇట్స్ అ బ్యాడ్ పిఆర్. పర్సన్ లైక్ సద్గురు షుడ్ నాట్ ఈవెన్ గో ఆన్ అన్ ఇంటర్వ్యూ, గివ్ అ టైమ్ టు దిస్ ఇడియట్స్. డైరెక్ట్ ఇండైరెక్ట్గా బీబీసీ యొక్క ప్రధాన టార్గెట్ ఏమైనా హిందువునేనా? అబ్సల్యూట్లీ. BBC is anti-Indian, is anti-Hindu, anti-nationalist. కంప్లీట్గా ఇట్స్ దాన్ని ఏమంటారు, అది
యుద్ధాలని క్రియేట్ చేసే న్యూస్ బ్రాడ్కాస్టర్ అది. ఉక్రెయిన్ వార్లో కానీ మిగతా కంట్రీస్లో కూడా దీని పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఏ రకంగా అంటారు? మీరు గర్నియా ప్రెసిడెంట్ చూడండి, ఎలాన్ మస్క్ని చూడండి, ఎవరిని వదలలేదు వీళ్ళు. అబ్సల్యూట్లీ గో అగేన్స్ట్. ఎలాన్ మస్క్ ఇప్పుడు ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నాడు, నేషనలిస్ట్, మోదీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, సో గో అగేన్స్ట్. ఎందుకంటే ఎలాన్ మస్క్ ట్రంప్ కానీ వచ్చాడు అనుకోండి, డీప్ స్టేట్ విల్ బీ ఇన్ బ్యాక్ ఫుట్. ఓన్లీ హీ హ్యాస్ ద గట్స్ టు టేక్ ఆన్ హెడ్ ఆన్ డీప్ స్టేట్. సో ఇలాంటి వాళ్ళందరికీ అగెన్స్ట్కి వెళ్తేనే వీళ్ళ ఇవాంజలికల్ కలోనియల్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. వాళ్ళ కలోనియలైజేషన్, వేరే దేశం మీద ఆధిపత్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న నాన్సెన్స్ ఇది. దాన్ని ఎందుకు కాపాడుకోవాలి? వాళ్ళ దృష్టిలో ఇండియన్స్ అంటే పాములు పట్టేవాళ్ళు, పేదలు, ఎందుకు పనికిరాని వాళ్ళు. వాళ్ళు చూసింది అదే. చెట్టు కింద ఒక మనిషి, ఒక యోగి ఇట్లా బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటే అది దానికి రెస్పెక్ట్ ఉంది. ఈరోడ్రా పనికి మాలినాడు, చేయడానికి ఎన్ని పనులు అనుకుంటారు. చేయడానికి ఎన్ని పనులున్నా ధ్యానం అనే దాన్ని ఒకరిని పట్టుకొని ఎలాడుతున్నాడు, పిచ్చోడు అనుకుంటాడు. కానీ వాడు ఏ స్థితిలో ఉంటాడు? అలెగ్జాండర్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఒక ఆయన అంటే ఇమ్మోర్టాలిటీ, నేను చావుని జయించాలి అట్లని చెప్పి తిరుగుతున్నప్పుడు మనోళ్ళు అక్కడ ఒక యోగి ఉన్నాడు, తీసుకెళ్తాను రా అట్లంటే, కింగ్ కదా, నేను వచ్చేది ఏంది అన్నే పట్టుకొని తీసుకుంటారు అంటారు. శిష్యులు వెళ్తారు, చూస్తారు యోగిని, నేను ఎందుకు రావాలి, ఎక్కడికి రావాలి, అక్కడ ఇక్కడ ఏం లేదే, ఇలాంటి సమాధానాలు చెప్తే కత్తి తీస్తారనమాట. మీకు ఎందుకు శ్రమ, నేనే తలకాయ తీసిస్తా. వస్తాడు అలెగ్జాండర్ మళ్ళీ. ఇట్లుంటుంది మన అంటే యోగి దగ్గరికి వస్తాడు. ఆయన చేతులు ఇట్లా శవపేటికలో ఇట్లా బయట పెట్టుకుని, నేను ఎన్నో రాజ్యాలను జయించాను, బట్ వన్ యోగి డిఫీటెడ్ మీ అని రాస్తాడు. ఆయన అలెగ్జాండర్ బుక్లోనే ఉంటుంది. అది మన దేశం అంటే. దీన్ని నువ్వు పాములు పట్టేవాళ్ళు అట్లా నేను చిత్రీకరిస్తే చిన్న చూపు చూసి మొత్తం చెడగొట్టారు. అది బీబీసీ. ప్రధానంగా మీరు సద్గురు గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నట్టుగా కనపడతారు. దానికంటే ముందు ఒకటి ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేయాల్సిన విషయం ఒకటి ఉందంటే, ఇందాక మీరు అన్నట్టు బీబీసీ యొక్క పాత్రనే కానీ, లేదా చాలామంది రోహింగ్యుల రూపంలో వచ్చి భారతదేశంలో జరుగుతున్నవన్నీ ఇక్కడ వెజిటేబుల్ వెండర్గా వాడు డైలీ బండ్ల మీద కూరగాయలు అమ్ముతున్నట్టుగా కనపడతాడు, కానీ వాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కంట్రీలు దాటిస్తున్నాడో తెలియదు మనకి. నిజంగా ఇలాంటివన్నీ చెప్తున్న మీలాంటి వాళ్ళు అధ్యయనాలు చేసి ఇగో ఇది ట్రూత్, ఇది నిజం అని చెప్పే కోణంలో చాలా మంది మీలాంటి వాళ్ళది అమోఘ్ దేశ్ముఖ్ ఛానల్ లేచిపోయింది, మీ ఛానల్ లేచిపోయింది, మధ్యలో సనాతన ధర్మ టాపిక్ తీసుకున్నప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఛానల్స్ కొని లేచిపోయినాయి. ఇలా లేచిపోతూ ఉన్నాయి ఎక్కువగా. సో నిజం అనేది బయటికి రావడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ మనకున్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ క్రిస్టియన్స్ సృష్టించిన వాళ్ళు, పరదేశం వాళ్ళు సృష్టించిన వాళ్ళు, వాళ్ళ ప్లాట్ఫామ్స్లలో మనం మన ధర్మం గురించి మాట్లాడుకోవటమే ఒక దౌర్భాగ్యం. ఇందాక మీరు చెప్పినట్లు ఇంత టాలెంట్ ఉండి కూడా భారతీయులు రాకపోవటం, ఈ ఛానల్స్ ఇలా లేచిపోవటం అనేది ఏ రకంగా చూడవచ్చు? యాక్చువల్లీ ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభా, మన గవర్నమెంట్, ఫస్ట్ బ్లేమ్ గవర్నమెంట్ మీదకి వెళ్తుంది. రీసెంట్గా పుతిన్ 2 దాని పక్కన 36 జీరోలు డాలర్స్ గూగుల్ మీద ఫైన్ వేసాడు. తెలుసా మీకు న్యూస్? ఎందుకంటే రష్యాలో జరుగుతున్న న్యూస్ మొత్తాన్ని యూట్యూబ్ డిలీట్ చేస్తున్నాయి ఛానల్స్, బికాస్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ఉక్రెయిన్. ప్రో ఉక్రెయిన్ ఉంటే మాత్రమే వాడు ఓకే, ఎందుకంటే నాటో ఇంకా మొత్తం ఆ కంట్రోల్లో ఉంటుంది. ఇలా చేస్తున్నాడు, యూట్యూబ్ అంత బయాస్డ్గా మమ్మల్ని టార్చర్ పెడుతుందని పుతిన్ దాని మీద గూగుల్ మీద కేసు వేస్తే కూడా ఏం చేయలేకపోయారు. గూగుల్ డి నాట్ ఆన్సర్, డి నాట్ రెస్పాండ్. అంత ఫైన్, అది లాఫబుల్ నంబర్ అయిపోయింది. ఫైన్ పుతినే కామెడీ అయ్యాడు అలా చేయడం వల్ల. పుతినే ఏం చేయలేకపోయినప్పుడు మనమే, ఇట్ హస్ బికమ్ సో బిగ్. ఏదైనా చేయగలిగితే ఎలాన్ మస్క్ ఒకటి చేయగలుగుతాడు. యూట్యూబ్ కొనుక్కొని ఎంప్లాయీలందరినీ కిక్అవుట్, ఫైర్ చేసాడు చూడు, ట్విట్టర్లో ఫైర్ చేసాడు. అలాంటిది ఏదైనా చేయగలిగితే దెన్ వీ విల్ హ్యావ్ సమ్. అంటే మనం కొన్ని రోజులు ధర్మం గురించి మానేసి మనమే ఎలాన్ మస్క్ లాగే ఏమైనా బిజినెస్ ప్రారంభించాలి. సీరియస్, ద స్పేస్ ఇస్ వైడ్ ఓపెన్. ఇప్పుడు మీరేంటంటే ఒక 10 మంది సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్స్, డెవాప్స్ ఇంజనీర్స్ అండ్ దెన్ డెవలపర్స్, మన రీసెంట్ ఫ్రెషర్స్ అందరినీ తీసుకుని వీళ్ళందరినీ ఒక టీమ్ ఫామ్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇన్ డిఫరెంట్ ఒక 4-5 కంట్రీల్లో ప్లాన్ చేస్తే యూ విల్ హ్యావ్ యూట్యూబ్. పేరు ఏదైనా పెట్టుకోండి, మనం బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం తర్వాత కావాలి. సీరియస్లీ రంబల్ అనే ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్గా డీప్ స్టేట్కి అగేన్స్ట్ ప్లాట్ఫామ్, అంటే రైటిస్ట్ ప్లాట్ఫామ్ అది. కాకపోతే అది అన్ఫార్చునేట్లీ ఇండియాలో అవ్వట్లేదు.
చేస్తే చూస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా మొన్న ఏదైతే థ్రెడ్స్ అనే యాప్ క్రియేట్ చేస్తే ఇమ్మీడియట్గా లక్షల్లో సబ్స్క్రైబర్లు కొట్టుకున్నారు. నోబడీ ఈజ్ యూజింగ్ ఇట్ దో, బట్ దెర్ ఈస్ అ వే, పీపుల్ హ్యావ్ టు ఫైండ్ ది ఆపర్చునిటీ.